హాయ్ మామ, బేబీ గర్ల్. నివిన్ పాల్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్లోకి వచ్చిందో, ఎప్పుడు ఓటీటీలోకి వచ్చిందో తెలియకుండానే వచ్చేసిన ఈ మూవీని ఇప్పుడు సోనీ లివ్లో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు మామ. ఇప్పుడే చూశాను. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే పెద్దగా ఏం అనిపించలేదు మామ. పైపెచ్చు బోర్ కొట్టింది. చాలా అంటే చాలా బోర్ కొట్టింది. సినిమా స్టార్ట్ అయిన 5 మినిట్స్కే స్టోరీలోకి ఎంటర్ అయిపోవడంతో అబ్బబ్బా! ఎన్ని రోజులయ్యిందో సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్కే స్టోరీలోకి తీసుకెళ్ళిపోయారు. ఇక మైండ్ బెండింగ్ థ్రిల్లర్ నేను చూడబోతున్నాను అనే ఫీల్ కలిగితే, ఆ తర్వాత కొంతసేపటికే రియలైజ్ అయ్యా మామ. యెస్! ఇది మైండ్ బెండింగ్ థ్రిల్లరే. అంటే మంచిగా ఉన్న మన మైండ్‌ని బెండ్ చేసే థ్రిల్లరే అనిపించింది మామ. అలా అని కథలో దమ్ము లేదా అంటే, ఇదే స్టోరీని ఎంగేజింగ్‌గా డీల్ చేస్తే పక్కా మంచి థ్రిల్లర్ అయ్యే మెటీరియల్ మామ. ఎక్కడా కూడా సినిమా మనకి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయదు. క్యారెక్టర్స్ కూడా ఇంట్రెస్ట్‌ని పీక్‌కి తీసుకెళ్ళే రేంజ్‌లోనే ఉంటాయి. బట్ అవి ఏవి మనకి కావాల్సినట్టు బిహేవ్ చేయవు మామ. ఇక ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే డంబ్ మామ. ఓపెనింగ్‌లో పోలీసుల సెటప్ చూసి వావ్! అనిపిస్తే, సినిమా వెళ్తున్న కొద్దీ ఇంత డంబెస్ట్ రైటింగ్ ఏంట్రా బాబు అని అనిపించింది మామ. ఒరేయ్! ఇన్వెస్టిగేషన్ చెయ్యండ్రా. ఎప్పటికైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండ్రా. వెతకండ్రా పాప కోసం. వెతకండ్రా ప్లీజ్ అని అనాలనిపిస్తా ఉంటది. ఆ పాపని ఎత్తుకెళ్ళిపోయినోడు రోడ్స్ మీద తిరుగుతా ఉంటాడు. అయినా పోలీసులు పట్టించుకోరు. ఇంకా చెప్పాలి అంటే హీరో చేస్తున్న పనులు కొంత ఇంట్రెస్ట్‌ని కలిగిస్తాయి తప్ప, సినిమాలో చెప్పుకోవడానికి ఏది మనకి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయదు మామ. ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. లాస్ట్‌లో హీరో తీసుకున్న ఆ డెసిషన్ కూడా నాకు కన్విన్సింగ్‌గా అనిపించలేదు మామ. ఒక షాట్ వేసేసి, ఆ షాట్ వల్లే హీరో ఆ డెసిషన్ తీసుకున్నాడు అంటే ఎలాగా? దట్టు ఆ డెసిషన్ వల్ల తన లైఫ్ చాలా గట్టిగా ఎఫెక్ట్ అవుతుందని తెలిసినా కూడా మళ్ళీ ఆ డెసిషన్ తీసుకున్నాడని చెప్పటం, లాస్ట్‌లో హీరో చెప్పిన ఆన్సర్స్‌కి పోలీసులు కన్విన్స్ అయిపోవడం కూడా చాలా సిల్లీగా అనిపిస్తది మామ. ఇదంతా ఒక ఎత్తయితే, నాకు బేసిక్‌గా నివిన్ పాల్ గారి పెర్ఫార్మన్స్ అంటే చాలా ఇష్టం మామ. అలాంటిది ఆయన హీరో అని సినిమా స్టార్ట్ చేసిన నాకు, సినిమా సగం అయ్యేసరికి అర్థమైపోయింది. ఆయన హీరో గాదు, ఆయనది ఎక్స్‌టెండెడ్ క్యామియో లాంటి క్యారెక్టర్ అని తెలిసాక చాలా డిసప్పాయింట్ అయ్యాను మామ. పోనీ అదైనా బలంగా ఉందా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది మామ. 2 గంటల సినిమా, కానీ 3 గంటలు చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా ప్లస్‌లు, మైనస్‌లు గురించి తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, సినిమా ఓపెనింగ్‌లోనే హాస్పిటల్ నుంచి అప్పుడే పుట్టిన బేబీని ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు. అప్పుడు డ్యూటీలో ఉండాల్సిన హీరో ఉండకపోవడంతో, పోలీసులు, హీరో కలిసి ఆ బేబీని ఎలా పట్టుకున్నారు, ఇంతకీ ఆ పాపని ఎవరు కిడ్నాప్ చేశారు, చేస్తే ఎందుకు చేశారు అనేదే రిమైనింగ్ స్టోరీ మామ. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, పాపని ఎత్తుకెళ్ళిపోయిన క్యారెక్టర్, వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి మామ. సినిమా పాయింట్ బాగుంది. కొన్ని సీన్స్ బాగా రాసుకున్నారు. స్క్రీన్ మీద బాగా ఎగ్జిక్యూట్ చేశారు కూడా వాటిని. టెక్నికల్‌గా సినిమా బానే ఉంటది. మ్యూజిక్ అంటే సినిమాని డీవియేట్ చేసే సాంగ్స్ అంటూ ఏం లేవు. ఆర్ఆర్ కూడా ఓకే అన్నట్టు ఉంటది. టైటిల్స్ పడేటప్పుడు బీజీఎం వస్తది. అది నాకు బాగా నచ్చింది. యాక్టర్స్ అందరూ బానే చేశారు మామ. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలు చాలా బావుంటది. అంతే. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్టే ఉంటది మామ. మెయిన్ స్క్రీన్ ప్లే. ఒక థ్రిల్లర్ ఎంగేజింగ్‌గా ఉండాలి. చూసే ఆడియన్స్‌కి నచ్చాలి అంటే ముందు పక్కాగా ఉండాలి మామ. ఇక్కడ అదే చాలా పెద్ద మైనస్. ఎంగేజింగ్ పక్కన పెడితే చాలా బోరింగ్‌గా ఉంటది మనకి. పోనీ కథను బేస్ చేసుకొని రాసుకున్న ఎమోషన్స్ అయినా కుదిరాయా అంటే అవి ఇంకా వీక్‌గా ఉంటాయి మామ. ఆ బేబీ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఉంటాయి. పేపర్ మీద వాటి రైటింగ్, స్క్రీన్ మీద వాటి ఎగ్జిక్యూషన్ చాలా అంటే చాలా వీక్‌గా ఉంటాయి మామ. అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఏ క్యారెక్టర్‌కి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. అన్నీ సడెన్‌గానే అయిపోతా ఉంటాయి. ఇక ఆ బేబీని వెతికే ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా వీక్‌గా ఉంటది మామ. మనకి ఎక్కడ సినిమా ఎక్సైట్‌మెంట్‌ని అయితే కలిగించేలా చేయదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లూప్సే ఉంటాయి. ఓవరాల్ మూవీ పరిస్థితి ఏంటంటే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ. చాలా అంటే చాలా బోర్ కొట్టించింది. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే నచ్చలేదు మామ. ఇక నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే ఉండదనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.